చేశారంటే వాళ్ళ ఇంటి లోనకి వెళ్ళి మోహన్ బాబు వస్తున్న సందర్భంగా ఆయనతో మాట్లాడాలని చెప్పేసి ఫోర్స్ చేశారనమాట. అయితే ఒక్కసారిగా దానికి కోపదిక్తుడైన మోహన్ బాబు ఒక్కసారిగా టీవీ9కి సంబంధించిన ఆ మీడియా మైక్ లాక్కొని విసిరి కొట్టడం జరిగింది. ఆ ప్రతినిధికి ఒక రకంగా కొంత దాడులు కూడా జరిగి ఆ యొక్క మీడియా ప్రతినిధికి ఆ యొక్క రిపోర్టర్కి కొంచెం గాయాలు కూడా అయినాయి అని చెప్పేసి మనకైతే వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఈ విషయంలో మోహన్ బాబు చేసింది కరెక్టా కాదా అనేది ఇప్పుడు మనం చూద్దాం అనమాట. ఒక రకంగా చెప్పాలంటే మోహన్ బాబు వైపు నుంచి చూస్తే ఈ విషయం అనేది మనం కరెక్ట్గానే కనిపిస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు అదొక ఇంటికి సంబంధించిన ఇష్యూ, అదొక పర్సనల్ ఇష్యూ. ఒక అన్నదమ్ముల గొడవలు, ఆస్తి గొడవలు అనమాట. ఆస్తి గొడవలు జరిగేటప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మీడియా వాళ్ళు ఏం పని పాట లేకుండా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి పొద్దు నుంచి లైవ్ కవరేజ్లు, మనోజ్ బౌన్సర్లని, విష్ణు బౌన్సర్లని, ఇద్దరు కొట్టుకుంటున్నారని, తలకాయలు పగిలినాయి అని, మనోజ్ విష్ణుని కొట్టిండని, విష్ణు మనోజ్ని కొట్టిండని చెప్పేసి ఇలా తీవ్ర స్థాయిలో పొద్దున్న నుంచి లైవ్ కవరేజ్లు, వాళ్ళ సొంత ప్రాపర్టీ వాళ్ళ ఇంటి దగ్గర పోయి మీడియాకి అవసరమా? మీడియాకి ఏమైనా అవసరం ఉంటే ప్రజల సమస్యల మీద వాళ్ళు మాట్లాడితే ప్రజల సమస్యలను కవరేజ్ చేసి ప్రజలకి అనుకూలంగా మంచి పనులు చేస్తే అందరూ సపోర్టివ్గా ఉంటారు. కాకపోతే ఒక ప్రైవేట్ ఒక గొడవ జరుగుతుందని చెప్పేసి ఆ గొడవని లైవ్ కవరేజ్ చేయడం అనేది చాలా దారుణమైన విషయం అనమాట. ఎందుకంటే అసలే మోహన్ బాబు అనే వ్యక్తి చాలా కోపదిక్తులైన వ్యక్తి. ఆ కోపం వల్లే ఆయన సినిమాల్లో అవకాశాలు కోల్పోయిండు. అలాగే ఆయనతో ఏ హీరో కూడా అంత అంటగాగడానికి అంతగా సన్నిహిత రిలేషన్స్ కొనసాగించారు అనమాట ఆయన కోపం వల్ల. అయితే ఇలాంటి సందర్భంలో మోహన్ బాబు మీడియా మీద అటాక్ చేసింది కాబట్టి వాళ్ళు తీవ్ర స్థాయిలో మోహన్ బాబు మీద చాలా మోహన్ బాబు కంటనే అన్ని మీడియా సంస్థలు అయితే ఖండిస్తూ ఉంటాయి. కాకపోతే మోహన్ బాబు వైపు నుంచి చూసుకుంటే ఇది కరెక్టే అనమాట. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ విషయం పొద్దు నుంచి లైవ్ కవరేజ్లో ఏదో జరిగిపోతుంది మోహన్ బాబు ఫ్యామిలీ అని చెప్పేసి ఆయన పరుగు తీసే విధంగా ప్రయత్నించడం అనేది తప్పు. అలాగే మోహన్ బాబు దాడి చేయడం కూడా తప్పు. ఎందుకంటే దాన్ని సున్నితంగా కొట్టివేయాలి, కానీ ఇలా ఈ స్థాయిలో దాడి చేయడం అనేది చాలా దారుణమైన విషయం. మీడియా వాళ్ళు ఏంటంటే స్వయం కట్టుబాట్లు, స్వయం నియంత్రణ పాటిస్తే ఇలాంటి ఇబ్బందులు అనేది రావు అనమాట. ఏదేమైనా మోహన్ బాబు ఫ్యామిలీ ఈ యొక్క ఇష్యూ మీద ఇప్పటికే రాచకొండ సిపి సీరియస్ అయ్యిండు. ఈయన మీద పోలీస్ కేసు కూడా నమోదు చేస్తారని చెప్పేసి మనకి అర్థమవుతుంది. కాకపోతే ఈ మీడియా వాళ్ళు మరి వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు మోహన్ బాబు ఏమి బయటికి వచ్చి వీళ్ళ మీద అయితే దాడి చేయలేదు కదా, వీళ్ళే వాళ్ళ ఇంటికి పోయినారు అనమాట. వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మోహన్ బాబు కోపంతో దాడి చేసిందంతే. ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూ మీద తీవ్ర స్థాయిలో రచ్చ నడుస్తూ ఉంది. వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ అది వాళ్ళు చూసుకుంటారు. ఇవాళ కొంచెం గొడవ పడ్డాక తర్వాత వాళ్ళు మంచిగా అవుతారు. ఏదేమైనా కానీ మీడియా అత్యుత్సాహం అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.